నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమః బాగున్నారు జయప్రద గారు బాగున్నాం చాలా బాగున్నాం సూపర్ ఇప్పుడు బాగుండాలి జయప్రద గారు అమావాస్య వచ్చేస్తోంది భాద్రపద అమావాస్య అత్యంత వైభవంగా మహాలయ అమావాస్యగా మనం జరుపుకునేటటువంటి రోజు పితృపక్షాలలో మేజర్ రోల్ ని ప్లే చేసే రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏ రోజు ఎలాంటి శ్రాద్ధ కర్మలు చేయకపోయినా అమావాస్య రోజైనా చెయ్యండి ప్రతి అమావాస్యకి మనకు తెలిసిన విషయమే స్వయం పాకాదులు ఇచ్చుకునే వాళ్ళు కానీ ఇవి చేస్తూనే ఉంటారు తర్పణాలు ఇవ్వడం కానీ మహాలయ అమావాస్యను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు అనేది శాస్త్రం చెప్తాను అయితే దీని గురించే మనం మాట్లాడదాం దీనికంటే ఇంకా 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 తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను లేని సూర్యగ్రహణాన్ని తీసుకొచ్చేసారు సోషల్ మీడియాలోకి దీని గురించి ఒక జ్యోతిష పండితులుగా మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి మరి దీనికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఒకసారి మీ ద్వారా తప్పకుండా అంటే సూర్యగ్రహణం లేనప్పుడు మనం దాని గురించి పాటించకూడదు ఇప్పుడు మైలు అశౌచము ఇవన్నీ తెలిస్తేనే పాటించాలని మన పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు ఏంటి చెవులో వినపడితే అది ఖచ్చితంగా పాటించాలి సో మైల్ లాంటిది గ్రహణం అనేది కూడా సో గ్రహణం అనేది తెలిస్తే పాటించాలని చెప్పి గ్రహణం అనేది లేనప్పుడు మనం పాటిస్తే దాన్ని పరిహారాలు చేస్తే అది ఏ విధంగా దాన్ని వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు కానీ ఎలా చెప్పాలో కొంచెం తెలియట్లేదు ఒక విధంగా బాధపడాల్సిందే ఎందుకంటే లేని గ్రహణాన్ని మనం ఎలా తీసుకురాగలుగుతాము అనేది ఒక అదైతే గ్రహణం లేదు కానీ రాశి వాళ్ళు పరిహారం చేసుకోవాలంటే ఇంకా అన్యాయం అది ఇంకా అన్యాయంగా అనిపించింది కాకపోతే దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దాని మీద కాస్తంత బాధాకరం అనిపించినా సరే ఏదో ఒక పరిహారం ప్రజలు ఏ విషయమైనా సరే మానవులందరికీ కూడా ఏంటంటే ఏదో పరిహారం చేస్తే వల్ల పుణ్యమే వస్తుంది నష్టం అయితే రాదు ఏం చేసినా పరిహారం వెళ్ళి చేస్తే కానీ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది కదా ఎందుకంటే ఏదో చేసేసామంటే ఏమీ ఫలితం లేదు అని అంటే అవసరం లేని దానికి చేసేస్తే ఫలితాలు ఎక్కడి నుంచి వచ్చేస్తాయి రాదు కదా పుణ్యం ఉన్నా పుణ్యం డిపాజిట్ అయ్యి ఉంటుంది పాపం ఎప్పుడు కావాలో అప్పుడే వస్తుంది అది కదా సో ఒకంత మీరు అన్నట్టుగా బాధపడాల్సిన విషయమే కాకపోతే ఏంటంటే మీరు పరిహారం చెప్పము పూజ ఏవైతే చెప్తున్నారో చేపిస్తున్నారో దానివల్ల పుణ్యమే వస్తుంది నష్టపోయేది అయితే ఏముండదు కాకపోతే ధనం నష్టం అవుతుంది దానికోసం వెచ్చించిన టైం కానీ ధనం కానీ ఈ రెండు కూడా వృధా అవుతున్నాయి చదువుకునే వాళ్ళకి కాస్తంత అవగాహన ఉన్న వాళ్ళు పాటించరు అసలు పర్లేదు ఇవాళంతా ఇవాళ ఏంటి అని అనుకుంటున్నారు కొంచెం అమాయకులు మాత్రం కాస్తంత డబ్బు అని కాకపోతే నేను చెప్దాం అనుకున్నానంటే భయపడిన అవసరం లేదు మేము చేయలేకపోయాము మా దగ్గర అంత అనుకునే స్తోమత లేదు అంత డబ్బు లేదు అనుకునే వాళ్ళు ఏం భయపడక్కలేదు ఏం పర్వాలేదు దీన్ని గ్రహణం అని అనరు దీన్ని పెనుంబ్రూమ్ అంటారు పెనుంబ్రూమ్ అంటే ఒక గ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న గాల్లాగా ఉంటుంది అది నీడ పడితే దాని గ్రహణం కింద దాన్ని చెప్తాం సో ఇక్కడ నీడ కూడా జస్ట్ ఒక గాల్లాగా ఏర్పడుతుంది దాన్ని గ్రహణం కింద చూపించబడుతుంది గ్రహణం అంటారు పెనుంబ్రూమ్ అనే మనకు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి ఆ శాస్త్రంలో గ్రహణం ఎలా వస్తుంది గ్రహణం రాకుండా కొన్ని గ్రహాలు దగ్గర వెళ్తున్నప్పుడు వాటి ఒక గాలి అనేది లేకపోతే జస్ట్ ఒక గ్యాప్ అనేది ఏదైతే ఉందో దాన్ని పెనుబ్రూమ్ కింద రాశారు సో ఆ పెనుబ్రూమ్ ని మనం ఎలా గ్రహణం కింద చేసుకుంటాము లేని గ్రహణానికి పరిహారాలు చేయని అవసరం లేదు దాని గురించి భయపడక్కర్లేదు ఖర్చు పెట్టాలని అనే రూపాయి ఖర్చు పెట్టలేదని బాధపడక్కలేదు ఎక్కడో విదేశాలు మా పిల్లలు ఉన్నారు వాళ్ళ తరఫున మేము చేయొచ్చా అని అనుకోకర్లేదు ఎవరు ఏమి చేయట్లేదు అసలు చెప్పాలంటే ఏమి చేయట్లేదు రైట్ చేయాల్సిన విధి ఒకటి ఉంది దాని గురించి చెప్పుకుందాం తప్పకుండా మహాలయ అమావాస్య చెప్పండి అమావాస్య పితృపక్షాల్లో వచ్చే అమావాస్య చాలా చాలా విశేషమైనది చాలా మంది జాతకంలో మనం వింటూ ఉంటాం పితృదోషాలు అనేసి పితృదోషాలు అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మన ప్రారంభ కర్మ ఏం చేస్తున్నామో దాని వల్ల వచ్చే ఈ దోషాలను అయితే అకాల మరణాలు అర్ధాయుష్తో మరణాలు తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ లో చనిపోవడం ఇవి జరిగే ఉంటాయి కదా ఇలాంటి వీళ్ళందరూ కొన్ని ఆత్మలని ఒక లోకం అని ఉంటుంది ఆ లోకంలో ఉంటారు వీళ్ళకి మోక్ష లోకానికి వెళ్ళరు వీళ్ళందరూ చనిపోయి కొంతమందికి కోరిక ఉంటుంది నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలనుకుంటారు
అనుకోని సంఘటనలో అనుకున్న విషయాల వల్ల ఆయన కాలం చేయవలసి వచ్చింది. ఆ ప్రాణం ఆ ఆత్మ వెళ్ళదంట, అది వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి ఆహారం అనేది పెట్టాలి. ఇప్పుడు మనం నమ్ముకున్న వాళ్ళు మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఆహారం పెడతాం, అలాగే మన పితృదేవతలకి ఆహారం పెట్టాలి. సో ఇక్కడ పితృదేవతలకి దేవతలకి ఒక్క రోజు అయితే మనకి సంవత్సర కాలం అది. సో ఈ సంవత్సర కాలాన్ని ఒక రోజు మనం ఆహారం పెట్టినట్టు. ఈ పితృపక్షాల్లో ఒక రోజు మనం ఆహారం పెట్టామంటే వాళ్ళ సంవత్సరం అంతా ఆహారం పెట్టినట్టే లెక్క. సో ప్రతిరోజు ప్రతి ఇయర్ పెడుతున్నామంటే ప్రతిరోజు మనం పెడుతున్నట్టు, అంటే మన వాళ్ళు మనం చూసుకుంటున్నాము అనేసి, వాళ్ళకి మోక్షలోకం ఎప్పుడు ప్రాప్తం అవుతుందో అంతవరకు మనం వాళ్ళని కాపాడుకుంటున్నామని, అలా కాపాడుకుంటూ ఉన్న వాళ్ళకి వాళ్ళొక్క అవి అంటే వాళ్ళొక్క బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు అనేది వస్తుంటాయి. ఎవరికైతే పితృదేవతల ఆశీర్వచనాలు ఉంటాయో వాళ్ళకి భూములు, స్థలాలు, ఇళ్ళు అసలు ఇలాగ ప్రారంభం చేసి అలా నిలబడిపోయి అలా ఉంటాయి వాళ్ళకి. ఎక్కడికి పో ఆస్తులు. సో మా డబ్బు గట్టిదైతే అదే వస్తుందండి అని అంటుంటా సామెత. ఒరే నీ డబ్బు గట్టిదైతే నీకే వస్తుంది అని చూడండి. అలాగా డబ్బు గట్టిదంటే పితృదేవతలకు ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటే మనకి ఇంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. అంటే చాలా మంది చూడండి చిన్న వయసులోనే చక్కగా వివాహం అయి సంతానం కలిగి, సంతానానికి మళ్ళీ వివాహాలు, మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి వివాహాలు, తర్వాత మళ్ళీ వాళ్ళకి సంతానం, వాళ్ళకి షష్ఠి టైంకి చూస్తే జనమే మొత్తం మనవాళ్ళు, మనవరాళ్ళు, కోడళ్ళు, ప్రేమగా మాట్లాడే బంధువులు. అంటే మనకు ప్రేమతో ఇప్పుడు చాలా మంది బంధువులు ఉంటారు, అందులో కొంతమంది దెప్పపడుపులు ఉంటారు, కొంతమంది ఆ మొహం అటు ఇంటి ఇటు వీడ్చుకునే వాళ్ళు ఉంటారు. కానీ ప్రేమగా మాట్లాడి మనం అంటే ప్రాణం పెట్టే బంధువులు ఉండవంటే పితృదేవత ఒక అనుగ్రహం వాళ్ళే. సో ఈ అమావాస్య రోజు ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళకి ఇలాంటి కుటుంబం ఏర్పడుతుంది. ఒకరి కుటుంబాల్లో సమస్యలు ఉంటే ఆ కుటుంబాల్లో కలతలు తొలుగుతాయి. ఇప్పటిదాకా మాకు తెలియదండి, మేము చేయలేకపోయాం, చెయ్యండి ఇప్పటి నుంచి, ఇప్పుడు తెలుసు చేయండి. సో ఈ మహాలయం అంటే లయం అవడం అంటే మనము పూర్తిగా వాళ్ళకి లయమై మీకోసం మేము ఆలోచిస్తున్నాం, మీ గురించి మేము బాధపడుతున్నాం, మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, మీకు మోక్షలోకాలు ప్రాప్తించాలని చెప్పేసి అని వాళ్ళని తలుచుకోవడం. మనం జీవితాంతం దేవుడికి మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది అని కోరుకుంటుంటాం. కానీ ఒక్కరోజు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే వాళ్ళకి మన ప్రార్థనలో ఏమాత్రం నిస్వార్థంగా కనిపిస్తే ఆ భగవంతుడు వాళ్ళకి మోక్షలోకం పంపిస్తాడంట. ఇవాళ నీ మనవడు నీ కోసం ఈ అన్నదానం చేశాడయ్యా, నీకు మోక్షలోక ప్రాప్తం వచ్చింది, నువ్వు వెళ్ళిపో అంటే ఆత్మ ఎంతో సంతోషిస్తూ వాడిని ఆస్వాదించి వెళ్తుందంట. ఇంకా ఆ కుటుంబం తరతరాలు అభివృద్ధి చెందుతుంది. అలాంటిది మనం ప్రయత్నపూర్వకంగా మనమే చేసుకోవాలి, చెయ్యాలి కదా. మీరు అన్నట్టు 100% కరెక్ట్. దేవుడికి దండాలు పెట్టేసి దేవుడికి పూజ చేసే ముందు స్టెప్ లో ఉన్నటువంటి పితృదేవతల అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా చేయాలి. మరి ఎలా ఏం చేయమంటారు ప్రత్యేకించి ఆ రోజున శ్రాద్ధాధికారి ఇంట్లో మామూలుగా పిండ ప్రధానాలు ఏంటి? అమావాస్య రోజున మాకు తిది వారం తెలియదండి, మా నాన్నగారు కాలం చేసినప్పుడు మేము తిది వారం తెలియదు, చిన్నపిల్లలు అనుకునే వాళ్ళు అమావాస్య రోజు చేయొచ్చు. తిది వారాలు తెలిసిన వాళ్ళు తిథుల ప్రకారం చేసుకుంటాం. ఒకవేళ లేకుంటే చాలా గోకర్ణ క్షేత్రంలోని ఇప్పుడు క్షేత్రాల్లో చేస్తే విశేష ఫలితాలు కదా. సో ఈ టైంలో అమావాస్య రోజున అలా క్షేత్రాల్లో పాదగయ క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ పిఠాపురంలో ఉంది, అందుబాటులో ఉంది, మనకి తక్కువ ఖర్చు అవుతుంది. గోకర్ణం అంతంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. అసలు దత్తాత్రేయుడు కొలువు తీరినటువంటి క్షేత్రంలో పెట్టడం అంటే అదొక అద్భుతం, చాలా మామూలు అదృష్టం ఉండాలి, అసలు అదృష్టం యోగం కూడా. కాకపోతే చాలా తక్కువ ఖర్చు అవుతుంది, చాలా చక్కగా చేసుకోవచ్చు కార్యక్రమాన్ని. చక్కగా వెళ్ళి చేయించండి, మంచి ఫలితాలు, మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఓన్లీ పితృదేవతల కోసమనే కాదు, మనకి ఇష్టమైన స్నేహితులు చనిపోయినా ఈ రోజు మహాలయ ప్రక్షాళన వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి దానం చేస్తే వాళ్ళకున్న మోక్ష ప్రాప్తి జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా శ్రాద్ధ తిథి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకోవాలి. దీనికి ఒక కథ కూడా ఉంది, ఒక బ్రాహ్మణుడి శ్రాద్ధ తిథి గురించి ఒక కథ ఉంది. ఏంటంటే పూర్వం ఒక పేద బ్రాహ్మణ, అదే అంతకుముందు గొప్పగా ఉన్నవాడు, కొంతమంది ఒక పేద కుటుంబంలో ఒక బ్రాహ్మణ కుటుంబం, అతను రోజు భిక్షాటన చేసుకొని వచ్చి ఆ భిక్షాటనే అన్నం వండుకోవాలి వాళ్ళు. అయితే మన పెద్దవాళ్ళ నియమం ఏంటంటే పితృపక్షాల రోజు మాత్రం ఎవరిని వెళ్ళి యాచించకూడదు, యాచించి అడగకూడదు. వాళ్ళ దగ్గర ఉన్నదే వాళ్ళు పెట్టి ఇదే మాకుంది స్వామి, ఇదే ప్రసాదంగా తీసుకోండి అని చెప్పి ఇది చేయాలని నియమం ఉంది. ఆ బ్రాహ్మడి పాపం తెలియగా ఇవాళ వాళ్ళ నాన్నగారు అబ్దికం ఉంది అని చెప్పి ఆయన భిక్షాటనకి వెళ్తూ ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అమ్మ కాస్త భిక్ష కొంచెం ఎక్కువగా వేయండి, ఇవాళ మా నాన్నగారు అబ్దికం ఉంది అని చెప్తూ వచ్చాడు. చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు అయ్యో అబ్దికం ఉందా అని చెప్పి ఇంకొంచెం బియ్యం వేయడం, ఇంకొంచెం కూరగాయలు ఇవ్వడం అలా చేస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో ఒక కోడలు, అంటే ఒక భార్య భర్త కొడుకు కోడలు నలుగురే ఉంటారు. ఈ నలుగురిలో ఒక ఆవు వాళ్ళకి. ఈ కోడలు ఏం చేసి గొడ్ల సావులంతా శుభ్రంగా బాగు చేసి అన్ని పక్కన పెడుతూ
బాగా ఆకలి వేస్తూ ఉండేది కదా. ఆవిడ ఏం చేస్తుంది, ఈ ఆవు పేడని పిడకలుగా చేసుకుని చిన్న చిన్న ముక్కల్ని నోట్లో వేసుకుంటూ చప్పరిస్తూ ఉండేది ఆకలికి. అంటే పేడ ముక్కల్ని ఎండిపోయిన తర్వాత ఆ ముక్కని నోట్లో వేసి చప్పరిస్తూ ఉండేది. ఎప్పుడు మామగారు రావాలి, ఆ భిక్షాటనకి వెళ్ళాలి, కొడుకు ప్లస్ భర్త దీన స్థితిలో ఉన్నారన్నమాట వాడు. సో ఈవిడ రోజు అదే పని అనమాట. అంటే ఆ రోజే కాదు, ప్రతిరోజు ఆవిడ కాస్త ఆకలి వేసిన వల్ల పల్లీలు వేసుకున్నట్టు పాపం ఆ పిడకల నోట్లో అలా గోడకున్న పిడకలు తీసుకుని మొక్క ఆ నోట్లో వేసుకుంటూ ఉండేది. ఒక రోజు ఈ ఆబ్దికం కార్యక్రమం వచ్చింది. ఈ ఆబ్దికానికి ఆయన్ని తీసుకొచ్చారు, సమకూర్చే అన్ని కలిపి వంటలు చేశారు ఆ భోక్తలు నమ్మని భోజనానికి. ఆ భోక్తలకు వచ్చే టైంకి అమ్మాయి ఇంతమంది వస్తే ఎలా పెడతాం మామయ్య గారు, చాలా మంది వచ్చేసారు అంటే అత్తగారు మామగారు చేయించే కార్యక్రమం చేసి ఆయన బయటకు వస్తే ఎవరు కనిపించట్లేదు. ఈవిడికేమో మొత్తం 150 మంది 200 మంది కనిపిస్తున్నారు, వీళ్ళకి ఒక్కరు కనిపించట్లేదు. ఏమిటండి మీకు ఎవరు కనబడట్లేదు అంటే, నాకు ఎవరు కనిపించట్లేదు, ఎవరు వచ్చారమ్మా అంటే, అదేనండి వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ ఒక ఆయన, మా అబ్బాయి కూరగాయలు ఇచ్చాడయ్యా అందుకే వచ్చా భోజనానికి అని ఒకరు, మా అబ్బాయి బియ్యం ఎక్కువ ఇచ్చాడయ్యా మేము వచ్చాం భోజనానికి అని ఒకరు, మా అబ్బాయి డబ్బులు ఎక్కువ ఇచ్చాడయ్యా అందుకే వచ్చాను భోజనానికి అని ఒకరు. చేయకూడదు, ఈ కార్యక్రమాన్ని చేయకూడదు, వాళ్ళ సొంత డబ్బుతో చేయాలి కార్యక్రమాన్ని. సో అలా కనిపిస్తుంది. ఆమెకి ఎందుకు కనిపించారంటే, ఆమె ఆ గోవుది పేడ తినడం వల్ల ఆ మొత్తం పితృదేవత అందరూ ఆవిడ కళ్ళకి కనిపిస్తున్నారు, వీళ్ళకి కనబడట్లేదు. అందువల్ల అందరికి నమస్కారం పెట్టి, ఈ అమ్మాయి మా మామయ్య గారు తెలియక తీసుకొచ్చారు, ఇవాళ ఉన్న భోజనాన్ని అందరూ స్వీకరించని చెప్పి ఆ రోజు కార్యక్రమం కాస్త అంతా వాళ్ళకి భోజనం పెట్టడం జరిగిందంట. ఇది జరిగిన యథార్థ కథ అంటది. అది మనకి పెద్దవాళ్ళు అందుకే ఆబ్దికం రోజున ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఆబ్దికం ఉందని చెప్పి ఆ ₹1 తీసుకోవద్దు, వాళ్ళ పితృదేవతలు వస్తారని. అలాగే మహాలయ అమావాస్య రోజు ఏంటంటే, మనకి గురువులు, మన నచ్చిన స్నేహితులు, బంధువులు ఎవరున్నా నచ్చిన వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి తిల తర్పణ వదిలితే వాళ్ళకి మోక్షలోక ప్రాప్తం అవుతుంది. ఎందుకంటే మన మీద అభిమానంతో ప్రేమతోటో ఉండిపోయిన వాళ్ళకి మనం ఒక ధార పోస్తే వాళ్ళకి ఒక చుక్క నీరుతో వెళ్తారు. అలాగే పితృపక్షాల రోజు అమావాస్య రోజున ఎవరికి కలిగినంత వరకు అన్నదానం చేసుకోండి, వాళ్ళ పెద్దవాళ్ళ పేరు చెప్పి. ఒకవేళ మా నాన్నగారు బతుకున్నారండి, నా జాతకంలో పితృదోషం ఉంది, నేను చెయ్యొచ్చా అని చాలా మంది క్లయింట్స్ అడిగారు. అలా చేయకూడదు. తండ్రి బతుకుండగా మన జాతకంలో పితృదోషాలు ఉన్నా చేయకూడదు. తండ్రి గారి పేరు చెప్పి కావాలంటే చేయొచ్చు. మా నాన్నగారు ఈ అన్నదానానికి పంపించారు డబ్బులు అని చెప్పి వాళ్ళ నాన్నగారి పేరు రాయించి డబ్బులు పంపించి అన్నదానం చేయించవచ్చు. కర్తను పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. పురోహితులను అడిగితే చక్కగా చెప్తారు. కర్త అంటే ఏంటో మాకు తెలియదు ఇవన్నీ అనుకుంటూ ఉంటారు కదా. అంటే నాన్నగారు బతుకుండగా నాన్నగారే చేయాలి, నాన్నగారు చేయని పరిస్థితులు నాన్నగారి పేరును చేయాలి. అంతేగాని వీళ్ళ పేరు ఎక్కడ వాడకూడదు. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాస్త సత్య తెలివి, మా డబ్బులు అయితే వాళ్ళ పేరు చెప్పడం ఏంటి అని చెప్పి భార్యలు అడుగుతున్నారు. సరే తెచ్చుకునేటప్పుడు అందుకే ఆజు తెచ్చుకోవాలి. అందుకని అసలు డబ్బు ఎవరిదని సమస్య కాదు. కార్యక్రమం చేయించాలి, అది సద్వినియోగంగా వీళ్ళకి అవ్వాలి అంటే దాని ప్రకారంగా పద్ధతి ప్రకారంగా వెళ్లాల్సింది. పద్ధతులు తప్పితే మనం దాని వల్ల పరిహారాలు ఇబ్బంది పడతాము. తర్వాత అది మనకి పుణ్య ఫలితాల కింద రావు. అమావాస్య రోజున కలగలేని వాళ్ళు, మాకు అసలు ఏమీ లేవండి, మాకు తినడానికి లేదంటే చక్కగా గోశాలకు వెళ్ళి గోవుని బాగా నుమరండి, గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, కుదిరితే గోశాల శుభ్రం చేయండి. శుభ్రం చేసి ఆ గోమాతకి అందరికి దండం పెట్టండి. మా పితృదేవతలందరికీ మోక్షలోకాన్ని ప్రాప్తించు స్వామి అని చెప్పి ఆ గోమాతని ప్రార్థించండి. చక్కగా మీకు అది కూడా జరుగుతుంది. పితృదేవతలు ఆశీర్దిస్తారు. ఎందుకంటే సో అంటే బాధతో వచ్చినవి కదా, వాళ్ళు కావాలని వెళ్ళి అన్నారు కదా. ఆకలితో ఎవరైనా ఒక మాట అంటాం కదా జనరల్గా, అలా వాళ్ళకి అంటారు. రైట్, బ్యూటిఫుల్ అండి. చాలా చక్కగా వివరించారు, మంచి క్లారిటీ ఇచ్చారు. డెఫినెట్ గా ఇది ఉపయోగపడుతుంది మన వాళ్ళకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.